మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో అనగా 2024 సంవత్సరం మే నెల 24వ తేదీ ఉదయకాలంలో మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుండి 68వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉంది. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రవర్తులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తులకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పినని. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చునుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఆమేన్. ఈ దినమున ఈ లేఖనమును ఆధారం చేసుకొని మనము ఈ కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు బోధించిన 1205 అంశాలలో ధర్మశాస్త్రము అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. మీరు లేఖనములలో ఎప్పుడైనా గమనించారా? యేసు దూరముగా వెళ్ళెను. ఆయన ఎందుకు ఒక గృహములో ఊయలలో ఒక చిన్న బిడ్డ వలె ఎందుకు జన్మించలేదని ఆలోచించావా? ఆయన పశువుల పాకలో జన్మించాడు. గొర్రె పిల్లలు ఊయలలో జన్మించవు, అది పశువుల పాకలో జన్మిస్తాయి. ఆయన దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. హేబేలు తన గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు. క్రీస్తు దూరముగా తీసుకువెళ్ళబడి వధకు నడిపించబడిన గొర్రె వలె ఆయన నడిపించబడెను. హేబేలు గొర్రె పిల్లను బలిగా అర్పించినప్పుడు ఆ బలిపీఠం మీద పెట్టి దాని మెడను కోసినప్పుడు రక్తము కారుచుండగా అది అరుస్తూ ఉన్నది. ఆ రక్తము దాని శరీరం మీద పడి తెల్లని ఉన్ని ఎర్రగా మారెను. అది అరచి అరచి ప్రాణము విడిచెను. అది ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరిలో జరిగించిన కార్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన గాయపరచబడింది, ఆయన శరీరం అంతా రక్తము కారుచుండెను. ఆత్మీయ అనువాదముతో అర్థమయ్యే భాషలో ఆయన మొర్రపెట్టెను, నా దేవా నా దేవా నీవేళ నన్ను విడిచితివి?
ఆయన భాషలతో మాట్లాడుచు మరణించెను. యేసు మరణించెను. ఆయన హేబేలు గొర్రెవలే భాషలలో మాట్లాడుచు మరణించెను. ఆ గొర్రె పిల్లను బలి ఇచ్చిన హేబేలు దాని భాష అర్థము కాలేదు. అదే విధముగా యేసును సిలువేసిన వారికి దేవుని గొర్రె పిల్ల మాట్లాడినది అర్థము కాలేదు. కానీ దాని అనువాదం, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి. అవన్నీ ఉపమాన రూపములో అనేక సంవత్సరాలు ఉన్నవి. పాత నిబంధనలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడు నీతిమంతునిగా మారుటకు ఆ రక్తము క్రిందకి రావాలి. ఏలైనగా రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. అది ఎంత అద్భుతముగా ఉన్నది. అది ఈరోజు మనకు ఎంతగా తాగుచున్నది. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు. నువ్వు ఏ సంఘమునకు చెందిన వాడువైనా, ఏ మత శాఖ అయినా, ఏ సంస్థ అయినా, నువ్వు ఎంత మంచి తండ్రివైనా, ఎంత మంచి తల్లివైనా, అది వ్యక్తిగతమైన కార్యం. ఈ రక్షణ పొందబోయిన స్త్రీ పురుషులు ఎవరైనా వారు వేదాంతము చదవవలసిన అవసరం లేదు. వారు ప్రత్యేకమైన ప్రార్థనలు నేర్చుకోవలసిన అవసరం లేదు. వారు చేయవలసినది ఒక్కటే, వారి కొరకు సిద్ధపరచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమును అంగీకరించాలి. అప్పుడు చిందించబడిన రక్తము ద్వారా పాపములు క్షమించబడతాయి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా యేసయ్య, చదవబడిన మీ గొప్ప మాటలకు మీ ఆశీర్వాదమును తోడు చేసి మాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో చేరిన మనమందరము మరలా ఈ రీతిగా మరి దేవునితో సహవాసం చేసి దేవుని మాటలు వినటానికి మన కుటుంబాలకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుండి 68వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని చదువుకొని ధర్మశాస్త్రం అనే అంశంలో మరి ఈ కాలంలోకి పంపిన దేవుని ప్రవక్త మరి లేఖనములను మనము ఏ విధంగా గ్రహించాలో, యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన చాలా దూరముగా అనగా ఆయన జన్మలో, ఆయన సిలువేటులో అంతా కూడా చాలా ఇంటికి కానీ ఊరికి కానీ దూరంగా ఎందుకున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఒక గృహములో పుట్టలేదు. ఊయలలో ఆయన చిన్న బిడ్డ వలె జన్మించలేదు. ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఎందుకంటే ఆయన గొర్రెపిల్ల. గొర్రెలు ఊయలలో జన్మించవు. గొర్రె పిల్లలు పశువుల పాకలో ఉంటాయి. అవి చాలా ఊరికి బయట ఉంటాయి. యేసు ప్రభు వారు కూడా ఎవరు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. హేబేలు పాత నిబంధనలో మొట్టమొదటిగా దేవుని దగ్గరికి అర్పణ తీసుకొని వచ్చిన వ్యక్తి. ఆయన ఏం తీసుకొచ్చాడు? గొర్రె పిల్లను తీసుకొని వచ్చాడు. క్రీస్తు కూడా దూరంగా తీసుకువెళ్ళబడ్డాడు. వదకు నడిపించబడిన గొర్రె వలె ఆయన నడిపించబడ్డాడు. హేబేలు గొర్రె పిల్లను బలిగా అర్పించినప్పుడు ఆ బలిపీఠం మీద పెట్టిన ఆ గొర్రెను మెడను కోసినప్పుడు రక్తము కాల్చుండగా అది అరుస్తూ ఉన్నది. ఆ రక్తము దాని శరీరం మీద పడి తెల్లని ఉన్నిని ఎర్రగా మార్చివేసింది. ఆ గొర్రె పిల్ల అరిచి ప్రాణం విడిచింది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరిలో జరిగించిన కార్యములకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. అది గాయపరచబడింది. చూడండి, ఆయన శరీరం అంతా కూడా రక్తము కాల్చు ఉన్నది. ఆత్మీయ అనువాదముతో
అర్థమయ్యే భాషలో ఆయన మొరపెట్టాడు. ఏలోయి ఏలోయి లామా సబక్తా, దాని అర్థము నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి. ఆయన భాషలతో మాట్లాడుతూ మరణించాడు. అక్కడ హేబేలు అర్పించినటువంటి గొర్రె కూడా తెలియని భాషలో, హేబేలుకు దాని భాష అర్థం కాలేదు. కానీ యేసు ప్రభు వారు సిలువలో ఆయన మరణిస్తున్నప్పుడు మాట్లాడింది కూడా అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కాలేదు. దాని అనువాదము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అవన్నీ కూడా ఉపమాన రీతిలో సంవత్సరాలన్నిటిలో కూడా గత కాలంలో జరిగిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. పాత నిబంధనలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతను నీతివంతుడిగా మారడానికి ఏం తీసుకొని రావాలి? రక్తం తీసుకొని రావాలి. రక్తము క్రిందికి రావాలి. అది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. చూడండి, అది ఈరోజు ఎంత మనను అద్భుతంగా తాగుతుందంటే అది ఎన్నడూ మారదు. రక్షణ ప్రోక్షణ రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. నువ్వు ఏ సంఘానికి చెందిన వాడివైనా, ఏ మత శాఖకు చెందిన వాడివైనా, ఏ సంస్థ అయినా, నువ్వు ఎంత మంచి తండ్రివైనా, ఎంత మంచి తల్లివైనా, అది వ్యక్తిగతమైన కార్యం. రక్షణ అనేది ఈ రక్షణ పొందబోయినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, నువ్వు ప్రత్యేకమైన ప్రార్థనలు, వేదాంత విద్య, తెలివితేటలు నీకు అవసరం లేదు. కేవలము వారు చేయవలసింది ఒక్కటే, వారి కొరకు సిద్ధపరచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును అంగీకరించాలి. ఆమేన్. అప్పుడు చిందించబడిన రక్తము ద్వారా పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. సహోదరుడా, ఈ ఉదయకాలంలో నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఇంకా పాపంలోనే ఉండి ఏదో ఒక మత శాఖకు చెందిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఆ మత శాఖను విడిచిపెట్టి రక్తం క్రిందకి రమ్మని ప్రేమతో మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. రక్తం ఎక్కడుందంటే ఈరోజు వాక్యంలో ఉంది. వాక్యము ఈ కాలపు వర్తమానమై ఉంది. ఈ కాలపు వర్తమానంలో అంగీకరించి రక్తం క్రిందకి వచ్చి రక్షణ పొందమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. జీవాధిపతివైన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపీఠ ఆరాధనలో గొప్ప మాటలతో మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం నాయన. అయ్యా, ఇదిగో నాయన, నువ్వు ప్రభువా మా కొరకు నాయన వధింపబడిన గొర్రె పిల్లగా, అసలు మీరు దూరంగా పశువుల పాకలో పుట్టిన దగ్గర నుంచి అంతా కూడా నాయన ఒక అద్భుతమైనటువంటి మాదిరిలో కాలాలుగా సాదృశ్యాలు జరిగించిన కార్యాలన్నీ కూడా అయ్యా ఈరోజు మాకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి తండ్రి. అయ్యా, మా కొరకు నువ్వు కల్వరిలో బలైపోయి ఉచితంగా మీ రక్తాన్ని చిందించావు నాయన. ఆనాడు హేబేలు నాయన ఆ గొర్రె పిల్లలు వధించింది, అది మీకు సాదృశ్యంగా ఉన్నది ప్రభువా. ఈరోజు మాతనే మత శాఖ, ఏ సంస్థ రక్షించలేదు, కానీ రక్తమే మమ్మల్ని రక్షించింది. ఇంకా ఎంతో మంది మా ప్రభువా మీ రక్తాన్ని విడిచిపెట్టి మత శాఖల్లో ఉండగా వారిని మీరు ఆకర్షించి రక్షించమని. ఈ ఉదయ కాలంలో ఎంతమంది కుటుంబ బలిపీఠంలో పాల్గొన్నారు వారందరినీ మీరే దీవించమని. ఈ పగలంతా మా పనుల్లో, ప్రయాణాల్లో, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడిని దీవించు.